రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, అలాగని శాశ్వత శత్రువులు ఉండరు. ఒకప్పటి శత్రువులను మిత్రులుగా, స్నేహితులను ప్రత్యర్థులుగా మార్చడం కేవలం రాజకీయాలకే సొంతం. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పటి ముగ్గురు మిత్రులే ఇప్పుడు పలు పార్టీల తరపున పోటీ చేస్తూ ప్రత్యర్థులుగా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రమేష్ రాథోడ్, గోడం నగేష్, సోయం బాపురావులు ఎవరికి వారు స్వతహాగా రాజకీయాల్లో రాణించారు. రమేష్ రాథోడ్, గోడం నగేష్లు తెదేపా తరఫున రాజకీయాల్లోకి ప్రవేశించగా సోయం బాపురావు తెరాస నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో తెదేపా తరఫున రమేష్ రాథోడ్, గోడం నగేష్లు ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఇద్దరూ గెలుపొందారు. 2004 ఎన్నికల్లో బోధ్ నుంచి నగేష్ ఓటమి చవిచూడగా తెరాస తరఫున పోటీ చేసిన సోయం బాపురావు విజయం సాధించారు. కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా తెరాసకు రాజీనామా చేసిన సోయం బాపురావు కాంగ్రెస్లో చేరారు. 2009లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో రమేష్ రాథోడ్ నేతృత్వంలో సోయం తెదేపాలో చేరడంతో అంతా ఒకే గొడుగు కిందకు చేరారు. జిల్లాలో మారిన రాజకీయాల కారణంగా గోడం నగేష్ 2014లో తెరాస తరఫున ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించగా తెదేపా తరఫున ఎంపీగా పోటీ చేసిన రమేష్ రాథోడ్, బోధ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సోయం బాపురావులు ఓటమి చవిచూశారు. అనంతరం సోయం బాపురావు కాంగ్రెస్లో చేరగా గోడం నగేష్ సమక్షంలో రమేష్ రాథోడ్ తెరాసలో చేరారు. గత శాసనసభ ఎన్నికల్లో తెరాస రమేష్ రాథోడ్కు ఖానాపూర్ టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరి సోయం బాపురావుతో కలిశారు. శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, బోధ్ నుంచి సోయం బాపురావు పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో రమేష్ రాథోడ్, సోయం బాపురావులు కాంగ్రెస్ తరఫున ఎంపీ టికెట్ ఆశించారు. అధిష్టానం రమేష్ రాథోడ్ వైపు మొగ్గు చూపడంతో సోయం బాపురావు భాజపాలో చేరారు. ప్రస్తుతం తెరాస తరఫున గోడం నగేష్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్, భాజపా అభ్యర్థిగా సోయం బాపురావు ఎన్నికల బరిలో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.